ఎక్కడ చచ్చారా? రండ్రా లోపలికి రండి. ఎక్కడ తెచ్చారా? డోర్ పట్టుకోండి. రండ్రా. ఎక్కడ తెచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తుందన్నా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా. ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఇది పప్ప? ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేస్తావుండ్రా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చ్ లైట్ తెచ్చి సౌండ్. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. లక్ష్మి నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న బాపు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదా? ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఆడ ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? వినపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని. భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. కొడుక బయటికి రా అన్నా. అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయముందిరా, నన్ను చంపేస్తుంది. తలుపు తీ అన్నా. నేను రాను అన్నా. బయటికి రా అన్నా. నేను రాను రాను. చంపేస్తుంది, చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు, రా అన్నా. భిక్షు వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి, అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం ఫట్ త్రయ చతుష్ట పంచ మణిమేకల మకుడ ఓం శాకిని డాకిని శాచాని కోట కట కట తపచ శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే. చూసావా? నాకు కనిపిస్తోంది, నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి?
మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మి ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది. స్వామి, దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరిక, కలోరిక అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి, వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేసాను స్వామి, పిలిపించండి స్వామి. ఇచ్చేసాను. స్వామి, నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరులో ఎవరు చనిపోతారు? తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు? స్వామి, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. జై కాళీ నమో నమః. జై కాళీ నమో నమః. ఆవాహ. భూత భవిష్య ప్రేతాధిపతి నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి. అష్టదిగ్బంధః. దిగ్బంధన. శభాష్ నిరిక, చిక్కింది చిలక. ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? రాయ్ వైకుంఠం. నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ. అష్టదిగ్బంధన. ఆత్మ విచ్ఛిన్న.
నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించిందో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావో ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. ఏయ్, పెట్రోల్ తేనరా. ఏమైంది? ఏంది? శక్తి ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మ చక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ? అవును, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? హ? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేరతాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. పరాశక్తి మహాశక్తి కాళికా నమః. ఓం పాహి పాహి రక్ష రక్ష. ఎవరు లేరా? శక్తి పరాశక్తి మహాశక్తి కాళికా నమః కాళికా నమః. ఓం శాంతి రాగిణి. ఇది ఇక్కడ ఉంది. చెప్పొద్దు. నీకేం కావాలని ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగివ్వరా? తిరిగివ్వు. నువ్వు ఇవ్వలేవు. నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. నీకు మరణ శిక్ష. చెల్లి, అక్క,
అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళదక్క, నువ్వు ఇక్కడే ఉండిపో. నేనెక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళదక్క. ఏడవకే. ఇది దేవుడు రాసిన రాత. విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క. అక్క వెళ్ళదు. ఈ డబ్బుని మీ అనాథాశ్రమంలో ఉన్న ఆడపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంత మనీ డొనేట్ చేస్తున్నారు, ఇంతకీ మీరు? నేనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసే మీ లక్ష్మిని.